ఒక చూపు చాలు. పాత్రలు: అర్జున్ సాధారణ మధ్యతరగతి యువకుడు, ఫోటోగ్రాఫర్, తాతతో పాటు బుక్ స్టాల్ నడుపుతాడు. సాహితి బేబీ వయలినిస్ట్, సున్నితమైన మనసు, భావోద్వేగాలతో నిండిన అమ్మాయి. తాతయ్య అర్జున్కు స్నేహితుడిలా మారిన తాత. జీవితం పట్ల గాఢమైన ఆశ. తొలి చూపు బుక్ స్టాల్ దగ్గర. వర్షం పడుతోంది. సాహితి తడిసిపోయి ఆ బుక్ స్టాల్ దగ్గరికి వచ్చి నిలుస్తుంది. అర్జున్ ఆలోచనలో. ఒకరు ఇలా నవ్వితే మిగిలిన ప్రపంచం ఎందుకు అవసరం? పరిచయం: సంగీతం, కెమెరా. సాహితి వయలిన్ ప్రాక్టీస్ చేస్తుంటే అర్జున్ దూరంగా నుండి ఆమెను కెమెరాలో క్లిక్ చేస్తూ ఉంటాడు. ఆమెకి ఇది తెలిసినప్పటికీ కోపపడకుండా హాస్యంగా స్పందిస్తుంది. సాహితి: నా సంగీతం నీ కెమెరాకి సౌండ్ ట్రాక్లా ఉందా? ప్రేమ ఎదుగుతుంది. పెద్దగా మాటలు మారకపోయినా వారిద్దరి మధ్య భావోద్వేగాలు పెరిగిపోతాయి. సాహితి తన జీవితంలో ముందు ఏమీ ప్లాన్ చేయదని చెబుతుంది. అర్జున్ మాత్రం ప్రతిరోజు ఆ ఒక్క సినిమాతో గడిపేస్తుంటాడు. విడిపోవాల్సిన అవసరం. సాహితికి విదేశాల్లో స్కాలర్షిప్ వస్తుంది, మ్యూజిక్లో. కానీ అర్జున్ తన కుటుంబ బాధ్యతల వల్ల అక్కడికి వెళ్ళలేడు. సాహితి చెప్పగా మాత్రమే చెప్పుతుంది. మనం ఇద్దరం కలవకపోవచ్చు, కానీ ప్రేమించకపోతే బాధగా ఉంటుంది. మళ్ళీ కలిసే క్షణం ఏడాది తర్వాత. అర్జున్ తన బుక్ స్టాల్ దగ్గర ఓ ప్రింట్ షాప్ కూడా పెట్టాడు. ఒకరోజు అక్కడ ఒక ఫోటో డెలివరీకి ఓ యువతి వస్తుంది. అదే సాహితి. ఆమె చేతిలో ఉన్న ఫోటోలో వాళ్ళిద్దరూ వర్షంలో కలిసి ఉన్న దృశ్యం. సాహితి నవ్వుతూ, నా మ్యూజిక్ ఆల్బమ్ కవర్ ఇది. నీ కెమెరా అందించిన ప్రేమ గుర్తుగా. ముగింపు: వర్షం మళ్ళీ పడుతుంది. ఇద్దరూ ఒకే టవర్ను షేర్ చేసుకుంటూ స్టార్. కానీ వాళ్ళ కళ్ళలో చెప్పలేని కథ.